సిద్ధపరిచిన అమూల్యమైనటువంటి దేవుని వాక్య భాగాన్ని ఈ సమయంలో కొంత సమయం మనం ధ్యానం చేసుకుందాం. మీతో ఉన్న దైవ గ్రంథాలు ఓపెన్ చేయండి. తిమోతి పత్రికలో ఉన్నటువంటి కొన్ని అమూల్యమైన అనుభవాలను దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి కొన్ని అమూల్యమైన ఆత్మీయ సంగతులను దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో కొన్ని మాటలు ముందుకు నడిపించుకుందాం. చాలా విలువైన మాటలు పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాక్యం ద్వారా దేవుడు మనకు అందిస్తూ ఉండగా ఈ మాటల్లో ఉన్న అమూల్యమైన ఆత్మీయ సంగతులను చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఎన్నో అమూల్యమైన విలువైన విషయాలు ఇక్కడ పరిశుద్ధ దేవుడు మన కొరకాయ సిద్ధపరుచున్నాడు. ఆ మాటలు ఈ సమయంలో మనం చదువుకుందాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకోవచ్చు. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేక్యలోను ప్రవహించింది. దీని యందు నేను రూఢిగా నమ్ముచున్నాను. పిల్లరా, ఇక్కడ ఒక యవని సావునిక పౌలు గారికి శిష్యుడుగా ఉన్నటువంటి ఒక విలువైన వ్యక్తి గురించి రాయబడి ఉన్నది. ఎవరైనా తిమోతి గారు. తిమోతి ఒక విలువైనటువంటి అపోస్తుడైన పౌలు గారి యొక్క శిష్యుడుగా ఉంటూ అద్భుతమైన ఆత్మీయతను కాపాడుకుంటూ నమ్మకత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి దినాలవి. ఆయన నమ్మకత్వము, ఆయన ప్రోత్సాహము, ఆయన ఆత్మీయత ఎంతగానో పౌలు గారిని ప్రభావితం చేసింది. ఆయన గారి గురించి లేఖ రాస్తూ ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. తిమోతి, ఈరోజు నీవు ఇంత గొప్పగా ఉన్నావంటే, ఇంత ఆత్మీయతలో స్థిరంగా ఉన్నావంటే, నమ్మకంగా ఉన్నావంటే అది నిన్ను బట్టి కాదు. మొదటిగా మీ అవ్వ అయిన లోయని బట్టి, ఆ తర్వాత యునికేని అనగా నీ తల్లిని బట్టి, మూడవదిగా మీరు కలిగి ఉన్నటువంటి అద్భుతమైన ఈ మహా గొప్ప వాక్యము నీ అందరికి నీకు రాలేదు. నీ కొరకు చేయబడిన ప్రార్థనల బట్టి వాక్యము, ఈ ధన్యతను నీవు కలిగి ఉన్నావు తిమోతి అని చెప్పి ఎంతగానో ఎవరి ద్వారానైతే వారు బలము పొందారో వారిని జ్ఞాపకం చేసుకుని వారిని బలపరిచినటువంటి సందర్భం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లలు అంటే వారి యొక్క పట్టుదల ఎలా ఉందంటే కపటము లేనిదిగా ఉన్నది. వారి యొక్క విశ్వాసం ఎలా ఉందంటే కపటము లేనిదిగా ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలుగా మారిన తర్వాత మనము కపటము లేని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కపటము లేని ఆత్మీయతను కలిగి ఉండాలి. అసూయ, పుణ్య, ఈర్ష్య ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. పిల్లల, మనం నేర్చుకున్న భక్తి మన బిడ్డలకు నేర్పాలి. మన బిడ్డలు నేర్చుకున్న భక్తి భావితరాలకు నేర్పే విధంగా మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తా ఉంది. అలాగే పిల్లరా, మరి యొక్క లోయ మరియు యునికే వీరు కూడా విశ్వాసంలో ఏమాత్రము
కపటము లేని వారిగా ఇక్కడ వారు నడిచిన విధానాలు, జీవించిన విధానాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే కపటము లేకుండా వారు నడిచిన విశ్వాస మార్గం ఎలా ఉందంటే నిజమైనదిగా ఉంది. గమనించండి, కపటము, నిజం, రెండు విధానాలు మన ముందు ఉంచబడ్డాయి. పిల్లరా, తిమోతి గారి యొక్క అవ్వ, తిమోతి గారి యొక్క తల్లి దేవుని పట్ల ఎలా ఉన్నారు? కాబట్టి కపటము కలిగిన వారిగా ఉన్నారా? నిజమైన విశ్వాసం కలిగిన వారిగా ఉన్నారా? నిజమైన విశ్వాసం కలిగిన వారిగా ఉన్నారు. ఈరోజు మనము కూడా వారి వలె నిజమైన విశ్వాసాన్ని మన గుండెల్లో, మన హృదయంలో కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అలా కాపాడుకోకపోతే ఏమండి, తిమోతి ఆ భాగ్యాన్ని పొందేవాడు కాదు. ఈరోజు మనము కూడా మనము కలిగిన విశ్వాసాన్ని కపటం లేకుండా నిజముగా కాపాడుకున్నప్పుడు తప్పకుండా ఆ ఆత్మీయ ఫలాలు దేవుడి కుటుంబాలలో విస్తరింపచేస్తాడు, సంఘములో విస్తరింపచేస్తాడు, సమాజంలో విస్తరింపచేస్తాడు. ఆ విధానము మన జీవితంలో స్థిరపరచబడును గాక. ఆమేన్. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి 4 వాక్యములలో ఉన్న మాటలను మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విలువైనటువంటి భక్తుడు కనపడుతున్నాడు. ఆయన ఎవరు? ఒక గొప్ప విలువైన అబ్రహాం గారు. అబ్రహాం గారిని దేవుడు ఏం చెప్పాడంటే, దయచేసి నేను చెప్పినట్లు నీవున్న దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. దేవుని మీద విశ్వాసంతో తన ఉంటున్న తన సౌకర్యాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతానికైనా వెళ్ళాడు. దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళాడు కదా, తన జీవితకాలం అంతా కూడా పూలబాటైనా దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు కదా, తన యొక్క నడకంతా కూడా, తన జీవితం అంతా పూలబాటలాగా నడిచిందా? నడవలే. ఎన్నో సమస్యలు, శోధనలు, పోరాటాలు అయినప్పటికీ వాటన్నిటిలో విశ్వాసంలో నుండి వెనుకంజ వేయకుండా నమ్మకముగా దేవుని వైపు నడిచాడు కనుక గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని సర్వ ప్రపంచానికి అందించాడు. అలాగే భూలోకంలో ఉన్న ఆత్మీయ బిడ్డలైన వారందరికీ కూడా విశ్వాసంతో తండ్రిగా ఆయన నియమించబడినటువంటి విధానము, అనుభవము ఒక గొప్పగా ఉన్నదని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే చిన్ననాటి నుండి దేవుని వాక్యము తిమోతి గారికి నేర్పారు. ఏమండి, చిన్ననాటి నుండే దేవుని వాక్యము తిమోతి గారికి నేర్పారు. ఈరోజు బాల్యదినముల నుండే ఆ దేవుని మాటల పట్ల బాధ్యత కలిగిన వారిగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. 3వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న ఈ మాటలు మనం గమనించినట్లయితే, తిమోతి అంటాం బాల్యదినము మొదలుకొని పరిశుద్ధ గ్రంథమును ఆయన తెలుసుకునే పనిలో ఉన్నాడు, ప్రత్యేకమైన శ్రద్ధ చూపించే పనిలో ఉన్నాడని ఇక్కడ తిమోతి గారి గురించి రాయబడి ఉన్నది. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి ఒకసారి మనం చదువుకుందాం. బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ క్రీస్తు యేసునందు ఉంచబడిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. అంటే బాల్యము నుండి తిమోతి గారు లేఖనాలను ఎరిగిన దశలో ఉన్నాడన్న సంగతి ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు తిమోతి గారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకున్న ఆత్మీయత మన బిడ్డలకు నేర్పగలుగుతాం. కొంతమంది నేర్పుతారు, బాల్యం నుండి ఏమి నేర్పుతారు? వాళ్ళని పలకరేద్దు, వీళ్ళని పలకరేద్దు, వీళ్ళింటికి వెళ్ళొద్దు, వాళ్ళింటికి వెళ్ళొద్దు, ఇలాంటివి బాగా నేర్పుతారు. ఏమండి, చాలా స్వార్థముతో కూడినటువంటి విధంగా వాళ్ళ మనస్తత్వాలు కలిగి వారు కలిగిన మనస్తత్వాల గురించి ఎవరికి నేర్పుతారు? పిల్లలకు
నేర్పుతావు. అలా నేర్పడం ద్వారా ఏం జరుగుతుంది? నువ్వు ఏదైతే నేర్చుకున్నావో వాటికి డబలుగా వారు నేర్చుకుంటారు. కాబట్టి వారికి మనము స్వార్థాన్ని, విభేదాలను ఏమాత్రమూ తెలియచేయకూడదు, బోధించకూడదు. ఏమండి? ఆప్యాయతను, కలిసి మెలిసి ఉండే విధానాలను నేర్పేవారిగా ఉండాలి. ముఖ్యంగా దేవుని సంబంధమైన విషయాలలో జ్ఞానవంతులుగా వారు ఎదగటానికి ఎల్లప్పుడూ మన ప్రయత్నం మనము చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. చూడండి, హన్నా గారు సమూయేలు గారిని బాల్య దినములలోనే దేవునికి సమర్పించిందా? కాస్త వయసు పోయిన తర్వాత సమర్పించిందా? బాల్య దినములలోనే దేవునికి సమర్పించింది. కాబట్టి దేవుడు బాల్య దినములలోనే దేవుడు సమూయేలు గారితో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలులోనే అంత గొప్ప ప్రవక్త లేడు అన్నట్లుగా ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పొంది ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల పట్ల అలాంటి బాధ్యత కలిగి ఉన్నావు. బాల్య జన్మలో నుండే దేవుని సన్నిధిలో మోకరించే అనుభవాలు నేర్పుతున్నావు, మంచిదే. ఇంకా స్వార్థం లేకుండా నేర్పాలి, ఇంకా వారిని బలపరచాలి, ప్రోత్సహించాలి. కాబట్టి బాల్యదినముల నుండే ఒక అద్భుతమైన ప్రణాళికలో ఎలాగైతే తిమోతిని వారి యొక్క కుటుంబ సభ్యులు బలపరుస్తూ పెంచుతూ వచ్చి ఉన్నారో ఈ అనుభవాల్లో ఉన్న సంగతులను మనము వింటున్నాం. ఇకపోతే మూడవదిగా మీరు గమనించండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6 నుండి 7 వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తనకు ఇల్లే ఒక ఆధ్యాత్మికమైన పాఠశాలగా మార్చబడింది. ఎవరికి? తిమోతి గారికి. ఆయన ఉంటున్న ఇల్లే ఒక ఆధ్యాత్మికమైన పాఠశాలగా మార్చబడింది. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక ప్రాయం వచ్చిన తర్వాత సండే స్కూల్కు బిడ్డలను అలవాటు చేస్తాం, మంచిది. కానీ తన ఇల్లే అతనికి ఒక సండే స్కూల్గా, తన ఇల్లే అతనికి ఒక అద్భుతమైనటువంటి పాఠశాలగా, ఆధ్యాత్మికతను బోధించే పాఠశాలగా మారింది అనుకోండి. ఎంత బాగుంటుందండి. ఏం నేర్పాలి మనం? చూడండి ఎంత చక్కగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందో. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు. వేటి గురించి మాట్లాడాలి? నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, ప్రతి సందర్భంలో కూడా నీ పిల్లల గురించి నువ్వు దేని గురించి మాట్లాడాలి? ఈరోజు నీ పిల్లల గురించి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నీ పిల్లలకు నువ్వు ఏం బోధిస్తున్నావు? ఇవన్నీ కూడా దయచేసి ఒకసారి గమనిస్తూ రావాల్సిందిగా దేవుని పేరిట నేను తెలియజేస్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా సండే స్కూల్లో నేర్పాలా, చర్చిలో నేర్పాలా, ఇంట్లో నేర్పాలా? ఇవన్నీ కూడా ఎవరు నేర్పాలి? నీ ఇల్లే నీ పిల్లలకు ఆత్మీయ పాఠశాలగా మార్చబడాలి. అంటే అప్పుడు ఆ ఇంట్లో ఉపాధ్యాయులు ఎవరు? ఇల్లు పాఠశాల అయితే ఆ ఇంట్లో ఉపాధ్యాయులు ఎవరు? చెప్పండి, ఎవరు? గమనిస్తూ రావాల్సిందిగా దేవుని పేటని తెలియజేస్తుంది. అలా ఇంట్లో మీరు ఉపాధ్యాయులుగా ఉండి మీ పిల్లలకు దేవుని మాటలు, దేవుని సందేశాలు, ఆత్మీయ అనుభవాలు, ప్రార్థనా జీవితం, వాక్య అనుభవాలు నేర్పుకుంటూ వారిని ప్రయోజకులు చేసినప్పుడు వారు పెద్దవారైన తర్వాత ఆ త్రావులో నుండి తొలగిపోయిన వారిగా ఉంటారు. అంతకంటే ముఖ్యంగా యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కూడా యెహోషువ గారి కుటుంబం వలె, ఏమండి, యెహోషువ గారి కుటుంబం వలె ఎలా ఉంటుంది? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడమనే పద్ధతిలో ఉంటుంది. ఒక్క మాట, లాస్ట్ మాట, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న ఈ మాటలను ఈ సమయంలో మనం గమనించినట్లయితే చాలా విలువైన సంగతులను దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పిల్లలు గమనించండి, ఇక్కడే ఉన్నాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో
మాటలను ఈ సమయంలో మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించగలరు? మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, మీరు నివసిస్తున్న దేశంలో వారి పద్ధతులను సేవిస్తారో తెలియదు. మీరే తెలుసుకోండి, మీరే కోరుకోండి. అదే నేనును నా ఇంటి వారును యెహోవాను. ఇది ముఖ్య పద్ధతి. ఈరోజు చాలా మంది దేవుని సేవించడం కోసం ఏం కోరుకుంటున్నారండి? సౌకర్యాలు, జనసమూహం, కావలసినంత ఉల్లాసం, ఇవన్నీ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళాలనే ప్రయత్నము చేస్తా ఉన్నారు. దేవుని సేవించే అనుభవం అది కాదండి. ఫస్ట్ నీవు నీ ఇంటి వారు దేవుని సేవించే మనసుంటే దేవుని వాక్యం నీకు బాగా గుర్తుంటుంది. ఏంటండి దేవుని వాక్యం చెప్తుంది? ఎక్కడైతే ముగ్గురు కూడి నా నామం పేరట ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు ఇచ్చిన వాగ్దానం మన జీవితాల్లో, మన కుటుంబాలు నెరవేర్చబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ అనుభవాలు నెరవేర్చబడాలంటే పునాది పవర్ఫుల్గా ఉండాలి, పునాది స్టాండర్డ్గా ఉండాలి. ఆ పునాదిని పితరులు వేయలేకపోయారేమో, ఆ పునాదిని దేవుడు నీకు ఇచ్చాడేమో. ఆ పునాదిలో ఏం చేయాలంటే నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నిలబెట్టి దేవునికి మహిమార్థంగా అడుగులు ముందుకు వేసేవారుగా ఉండాలి. తిమోతి పునాది స్టాండర్డ్గా ఉంది దేవుని ఎదుట. అయితే అతనికి అవ్వ పునాది వేసింది, వాళ్ళ అమ్మ ఇంకా ఘనమైన ఆత్మీయ పునాది వేసింది. తిమోతి లోతైన విధంగా దేవుని కొరకు బాధ పెట్టబడ్డాడు, స్థిరపరచబడ్డాడు, నిలబెట్టబడ్డాడు. ఎలా నిలబెట్టబడ్డాడు? ఇసుక మీద ఇల్లు కాదు, బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని వల్లే దేవుని కొరకు నిలబడ్డాడు. ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటంటే మన పితరుల గురించి వదిలేదు. వారి పద్ధతుల ప్రకారం వాడు వెళ్ళారు, వాళ్ళ ఆచారాల ప్రకారం వాడు వెళ్ళారు, వాళ్ళ మొక్కుబడి ప్రకారం వాడు వెళ్ళారు. కానీ ఈరోజు మనం ఏ యుగంలో ఉన్నాం? పాత యుగంలో ఉన్నామా? నూతన యుగంలో ఉన్నామా? నూతన యుగంలో ఉన్నాం కనుక దేవుడు మనకు ఆయన భాగ్యాన్ని పంచిన పరిస్థితిలో మనం ఉన్నాం కనుక పాత వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుని కొరకు నీ జీవితంలో జీవించవలసిన విధంగా జీవించు, అనుభవాలను ప్రారంభించు, ఆధ్యాత్మికతను కొనసాగించు. అద్భుతమైన విలువలతో కూడినటువంటి ఆ అనుభూతిని నీ జీవితంలో అనుభవిస్తావని దేవుడు వాక్యం తెలియజేస్తాను. ఏమండి, నెంబర్ 1, తిమోతి గారికి వారి కుటుంబం డెవలప్ చేసిన విధానం కపటము లేని విశ్వాసాన్ని కలిగి ఉండే విధంగా ప్రోత్సహించారు. చిన్ననాటి నుండే దేవుని వాక్యాన్ని నేర్పించే పద్ధతుల్లోకి వచ్చారు. తన ఇల్లే ఒక ఆధ్యాత్మికమైన దేవుడు మార్చడం జరిగింది అనే వాస్తవాన్ని మీరు గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ అనుభవాలన్నీ కూడా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మనం కలిగి ఉంటూ ముందుకు కొనసాగడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందాం. దేవుని ప్రణాళికలో ముందుకు కొనసాగలేదు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల ఉంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవావి వందనాలు. తిమోతి గారి జీవితం ఒక అద్భుతమైన మాదిరికరంగా యావత్ ప్రపంచానికి, సంఘాలకు ఒక అద్భుతమైన ప్రోత్సాహకరంగా క్రియలలోనూ ప్రవర్తనలోనూ జీవించిన క్రమశిక్షణతో కూడిన జీవితంలోనూ, వాక్య ధ్యాన భాగంలోనూ, భక్తి జీవితంలోనూ ఒక మాదిరికరమైన విధంగా మరి కొనసాగుతూ వచ్చిందంటే కారణం ఆయన కలిగి ఉన్నటువంటి ఒక ఆత్మీయ నేర్చుకునే విధానం, నేర్పించే వాడి యొక్క ప్రోత్సాహం, కట్టం లేకుండా బాల్యంలోని దేవుని మాటలు బోధింపచేసే విధానంలో ఇల్లే ఒక ఆత్మీయ పాఠశాలగా అతని కొరకు
ఎన్నిక చేసిన విధానము అద్భుతమైన ప్రణాళిక. అద్భుతమైన ప్రణాళికలు ఆత్మీయ బిడ్డలు నిలిచి ఉండి నీ మహిమ పడుతుందిగా నీ వాక్యం ద్వారా మేము కోరుకుంటున్నాం ప్రభా. స్తోత్ర. అలాంటి అనుభవాలు, అలాంటి ప్రణాళికలు, అలాంటి నడిపింపులు ఎల్లప్పుడూ నిలబడి అడుగులు ముందుకు వేసేవారిగా నడిపిస్తున్నామని ప్రభు దయచేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన కోరిక ప్రారంభంలో దొరికిన ఇప్పటివరకు మాతో ఉండి నేను నడిపిస్తా వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. మా ముందున్న క్రమాన్ని నీ చిత్తానుసారంగా నిలబెట్టి నడిపించే మహిమతో రమ్మని ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయొచ్చు మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది.